మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం సార్. నమస్తే. జగన్ కి షాక్ అని చెప్పుకోవచ్చు. జగన్ బినామీల మీద కానీ కంపెనీల మీద స్పిట్ అధికారులు కొంచెం వాళ్ళ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఏ విధంగా చూడొచ్చు సార్? మరి జగన్ కి షాక్ అని చెప్పుకోవచ్చు మనం? లిక్కర్ స్కామ్ లో కొంచెం సీరియస్ గానే తీసుకున్నది కూటమి ప్రభుత్వం. ముందుగా సిఐడి పెట్టింది, దాని తర్వాత సిట్ వేసింది సపరేట్ గా. దాని తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది. దీని మీద ఒక జాగ్రత్తగా జగన్ వైపు కమ్ముకుంటూ వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ దీని మీద ఛార్జ్ షీట్లు వేశారు. ఛార్జ్ షీట్లలో కూడా జగన్ పేరు డైరెక్ట్గా పెట్టకపోయినా కూడా బిగ్ బాస్ అనే పేరు పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఒక తెలివిగా చేసుకుంటూ వస్తున్నారు ఇన్వెస్టిగేషన్ని ఒక క్రమ పద్ధతిలో. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన లీగల్ నెట్వర్క్, ముఖ్యంగా తెలుగుదేశానికి ముందు నుంచి కూడా లీగల్ సిస్టమ్ మీద బ్రహ్మాండమైన పట్టు ఉంటుంది. వాళ్ళ లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందులో ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్స్, సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళు గైడెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే లోకేష్ ఈ బాధ్యత తీసుకున్నాడు. వైసీపీ వాళ్ళ మీద, నాయకుల మీద కేసులు ఎలా పెట్టాలి ఏంటనేది లోకేష్ బాధ్యత తీసుకుని ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని అసలు కేసులు ఎలా పెట్టాలి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, కేసులో ఏ సెక్షన్లో పెట్టాలి, వీళ్ళు బెయిల్కి వెళ్ళినప్పుడు బెయిల్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఒకసారి ఒక దాంట్లో బెయిల్ వస్తే మిగతా కేసుల్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళని పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. మామూలుగా అయితే ఇవేమి ఉండవు. గవర్నమెంట్స్ ఏం చేస్తే ఏదో ఒక కేసు పెట్టేసి టక్కన లోపలేసేస్తుంటాయి. ఇది అట్లా కాదు, చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అందుకని చిన్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మీద విచారణకు కూడా సిద్ధార్థ లూత్రా చాలా కేసుల్లో అటెండ్ అవుతున్నాడు. అక్కడ నుంచి వీడియో కాల్స్లో ఆయన అటెండ్ అవుతున్నాడు, వీడియో కాన్ఫరెన్స్లో. అందువల్ల చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇప్పుడు అన్నిటికంటే కూడా లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళకి బాగా వాటంగా దొరికింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ 5 ఏళ్లలో దాదాపు సంవత్సరానికి 25,000 కోట్లు, 1,00,000 కోట్లు జగన్ తినేశాడని పురంధేశ్వరి ఎప్పటి నుంచో ఎలక్షన్ ముందే ఆమె డీటెయిల్గా, ఆమె చాలా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆమె వెళ్ళి స్వయంగా అనేక వాటిని పరిశీలించింది. దాంతోపాటు ఆమె కలెక్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన ఫైల్ తయారు చేసి అమిత్ షాకి అప్పుడే సబ్మిట్ చేసింది ఆమె. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డే 1లోనే, ఇంకా అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేయకముందే, ఈ ఏపీఎస్బిసిఎల్ అంటారు, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రెవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్, దాని ఎండి వాసుదేవరెడ్డి ఆఫీసుల మీద, ఇంటి మీద అటాక్ చేసి డాక్యుమెంట్స్ అంతా కూడా, అంటే ఫైల్స్, డాక్యుమెంట్స్ వీళ్ళు మేలుకొని వాటిని ధ్వంసం చేసే లోపలే ఈ అధికారులు వెళ్ళి మొత్తం లాగేసుకున్నారు. తర్వాత ఈ బెవరేజ్కి సంబంధించిన అసిస్టెంట్ సెక్రటరీ సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిని ముందుగా వీళ్ళు అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కూడా వీళ్ళు గుణపాఠాలు నేర్చుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది, మెటీరియల్ ఎవిడెన్స్ కనబడట్లేదు, ఓన్లీ ఈ వాంగ్మూలాలను బేస్ చేసుకుని అరెస్టులు జరిగాయి. దానివల్ల బెయిల్ ఈజీగా, త్వరగా బెయిల్ వచ్చేస్తాయి, కేసు నిలబడదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వాంగ్మూలాలను బేస్ చేసుకున్న అప్రూవల్గా మార్చుకోవడం అనే స్కీము ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈక్వల్గా ఉంది. దాంతోపాటు ట్రయల్ ఆఫ్ ద మనీ అంటారు. ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన కేసుల్లో ట్రయల్ ఆఫ్ ద మనీ ఇంపార్టెంట్. అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది అనేది, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. పిఎంఎల్ఏ చట్టం దీనికోసం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈడీ చేసేదంతా ఇదే అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టం కిందనే పనిచేస్తుంది. అంటే అసలు కుంభకోణం ఎలా జరిగింది, కుంభకోణంలో ఎంత డబ్బులు ఎలా కలెక్ట్ అయినాయి, ఈ కలెక్ట్ అయిన మనీని ఎట్లా మళ్ళీ వైట్గా మార్చుకున్నారు, ఈ ప్రాసెస్ ఏంటి, ఈ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది, ఎక్కడుంది, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కేసులో. వీళ్ళు అందుకని పకడ్బందీగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఏంటంటే చాలామంది కింగ్ పిన్లంతా కూడా అరెస్ట్ చేశారు. దీని కింగ్ పిన్ వచ్చి రాజ్ కసిరెడ్డి అంటారు. అతను దీనికోసమే, ఈ లంచాలని కలెక్ట్ చేయడం కోసమే హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి కొంత టీమును పెట్టుకొని చాలా ఆర్గనైజ్డ్గా చేశాడనేది అంటారు. మామూలుగా మనకి జగన్ వచ్చిన తర్వాత ఏంటంటే లిక్కర్ షాపులంతా కూడా గవర్నమెంట్ పరం చేసి, అంతవరకు ప్రైవేట్ ఉన్న వాటిని గవర్నమెంట్ నడుపుతుంది. దీంట్లో
90% డిజిటల్ లేదు, క్యాషే. ఆ. సో అంటే ఈ క్యాష్ చేయడానికి కూడా కారణం ఏంటంటే డబ్బులు ఈజీగా ట్రాన్స్పరెన్సీ లేకపోతే డబ్బులు లంచాలు లాగడం ఈజీ అనేది. సో ఇప్పుడు ఆ, రాజకసి రెడ్డి, తర్వాత ధనంజయ్ రెడ్డి, ఓఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, ఇలాగ చాలా మందిని అయితే అరెస్ట్ చేశారు. ఇదేంటంటే ఆ మధ్య శేఖర్ కమ్ముల సినిమా కుబేరలలాగా అక్కడ భిక్షగాళ్ళు అయితే ఇక్కడ స్టూడెంట్ని, ఇంజనీరింగ్ స్టూడెంట్ని పెట్టి వాళ్ళ ద్వారా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేశారు అనేది కూడా ఉంది. వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే కిక్ బ్యాక్స్ వచ్చాయని. అంటే వీళ్ళు కొన్ని కంపెనీలకి, బ్రాండ్లకి అప్పటి వరకు పెద్దగా పట్టింపు లేని బ్రాండ్లు, మామూలుగా అయితే మనకి విదేశీ బ్రాండ్లు, ఇక్కడ యునైటెడ్ బ్రూవరీస్, పెర్నాడ్ రికార్డు ఇలాంటి బ్రాండ్స్ ప్రధానంగా ఉంటాయి కంపెనీస్. వాటి స్థానంలో వీళ్ళు ఏంటంటే బూమ్ బూము, ప్రెసిడెంట్ మెడలు ఇలాంటి అనేక బ్రాండ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాగే కొన్ని కంపెనీలకి ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పివై అగ్రో ఇండస్ట్రీసు, లీలా ఇలాంటి కొన్ని బెవరేజ్ కంపెనీలకి ఎక్కువ కోటాలు వీళ్ళకి అడిషనల్గా అలాట్ చేయడం, సప్లైకి రేట్లు పెంచడం, ఇవన్నీ చేశారనమాట. దీంట్లో ఏమైందంటే అంటే బ్రాండ్ అలొకేషన్ అంటారు, బ్రాండ్ అలొకేషన్ వీళ్ళకి ఎక్కువ చేశారు. సో ఇక్కడ నుంచి టెక్నాలజికల్ ఫ్రాడ్ కూడా కనిపెట్టారు. దీంట్లో టెక్నాలజికల్ ఫ్రాడ్ ఏంటంటే మామూలుగా సప్లై చైన్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, సీటెల్ అంటారు దాన్ని. ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని వీళ్ళు ఫాలో కాకుండా దాన్ని బ్రేక్ చేసి వీళ్ళు చేశారనేది ఒక ఆరోపణ. అట్లాగే ఈ మనీ లాండరింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగిందని, ముఖ్యంగా జాంబియాలో కూడా దాడులు చేశారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్గా నర్రెడ్డి సునీల్ రెడ్డి అని జగన్ బినామీ అని చెప్తున్నారు. జగన్కి దగ్గర బంధువు. ఆయనకు సంబంధించి నిన్న మొన్న మొత్తం 10 కంపెనీల్లో దాడులు చేశారు. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో పెద్ద ఆఫీస్ ఉంది ఆయనకి. మొత్తంగా హైదరాబాద్లో 9 ఆఫీసులు ఉన్నాయి, వైజాగ్లో ఒక ఆఫీస్ ఉంది. సో వైజాగ్లో ఆఫీస్ మీద, ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఆఫీసుల మీద, నర్రెడ్డి సునీల్ ఆఫీసుల మీద దాడులు చేశారు. కొంత డబ్బులు కూడా దొరికిందని చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు పకడ్బందీగా పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ 11 కోట్లు దీంట్లో వాళ్ళు సీజ్ చేశారు. ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది. ఈడీ ఇంకా ముందుకి వెళ్ళట్లేదు, కానీ సిట్ అయితే దూకుడుగా వెళ్తుంది. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ బెయిల్ రాలేదు. ఈవెన్ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ రాలేదు. ఆయనకు ఓన్లీ 5 రోజులు మాత్రమే వైస్ ప్రెసిడెంట్ ఓటేయడానికి బెయిల్ ఇచ్చారు, ఇంటీరియం బెయిల్. అది కూడా ఆయన నిన్న ఈవినింగ్ వెళ్ళి సరెండర్ అయిపోయినాడు కోర్టుకి, జైలుకి, రాజమండ్రి జైల్లో ఉంటున్నాడు. సో ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి మీద, కంపెనీల మీద అటాక్ చేయడం అనేది జగన్కి లేటెస్ట్ షాక్గా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్లాన్డ్గా కింది స్థాయిలు కింద నుంచి వచ్చి మెల్లగా జగన్ వైపు వెళ్ళాలి అనేది ప్లాన్ కనబడుతుంది. అంటే జగన్ చేసినట్టుగా తొందరపడి చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టుగా వీళ్ళు చేయకుండా, అంటే ఒక రివెంజ్ చేస్తున్నారు, జగన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక సింపతి రాకుండా దీన్ని ముందుగా కేసుని పకడ్బందీకి తీసుకెళ్లడం, ట్రయల్ ఆఫ్ ద మనీని ఎట్లా బయట పెట్టడం. మామూలుగా ఏం జరుగుతుందంటే షెల్ కంపెనీల పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్లలో షెల్ కంపెనీలు ఉంటాయి. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి వేరే దేశాల్లో, కొన్ని దేశాలు దీనికోసమే ఉన్నాయన్నమాట. ఆ దేశాల్లో కంపెనీలు పెట్టడం చాలా, ఇది బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్ ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా 2 రాష్ట్రాల్లో ఇదే పని ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేశ ఎకనామీ అంతా కూడా ఈ దొంగ కంపెనీలు, అక్కడ సెల్ కంపెనీలు పెట్టచ్చు అనమాట. అక్కడ లోకల్ వాళ్ళు కూడా దాంట్లో డైరెక్టర్స్గా ఉండాలి. అక్కడ ఒక బృందం ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్, లాయర్లు, వీళ్ళ బృందం ఏం చేస్తారంటే మనం కంపెనీ పెట్టాలంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం ప్రాసెస్లో కంపెనీ సులభంగా పెట్టేస్తారు. దీని మీద మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో దీంట్లో బ్రహ్మాండమైన వెబ్ సిరీస్ కూడా ఉంది. మనీ లాండరింగ్ ఎలా చేస్తారనేది వెబ్ సిరీస్ చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. దాన్ని చూస్తే మనకు మనీ లాండరింగ్ వరల్డ్ వైడ్ ఎలా చేశారో డీటెయిల్గా తెలుస్తుంది. అలాగా వీళ్ళు కూడా జాంబియా కేంద్రంగా అక్కడ కొన్ని కంపెనీలను పెట్టి, ఆ కంపెనీల ఏదో యాక్టివిటీ చేసుకున్నట్టు ఈ మనీ అంతా అక్కడికి తరలించి అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి లీగలైజ్ చేసుకుని వాటిని వైట్ మనీగా మార్చి వీళ్ళు ఎలా చేశారనేది బేసిక్గా అనమాట. దాన్ని మొత్తం బయట పెట్టే క్రమంలో స్లోగా వెళ్తున్నారు. ఒక ఆర్గనైజర్గా వెళ్తున్నట్టుగా మనకి లిక్కర్ కేసు కనబడుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు 47 రోజులుగా సిట్టింగ్ ఎంపీ ఉన్నాడంటేనే
కోర్టు కూడా కన్విన్స్ అయినట్టే. అంటే అవును. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బెయిల్ ఇచ్చేవాళ్ళు. అవును. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూపించగలిగారు కాబట్టి ఈ కేసు మెల్లమెల్లగా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.